దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని ఉంది. కాబట్టి దేవుని యొద్దకు ఎందుకు రావాలో నేను యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో నుంచి ఒక 4 కారణాలు మీ ముందుకు తీసుకొస్తాను. దేవుని యొద్దకు ఎందుకు రావాలో మనం 4వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి కృప కావలసిన వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి. అది నంబర్ 1. రెండవది 7వ వచనాన్ని మనం చూస్తే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. జయాన్ని, సాతాను మీద జయాన్ని కావాలి అనుకున్న వాళ్ళు దేవుని దగ్గరికి రావాలి. సాతాను మీద నేను జయం అక్కర్లేదు, నేను జయించుకోగలను అనుకున్న వాళ్ళకి అక్కర్లేదు ఆ మాట. తర్వాత 3వదిగా 8వ వచనాన్ని మన అంశంలో రాయబడిన దాన్ని, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే దేవుని యొక్క సన్నిధి కావాలి అనుకున్న వాళ్ళు దేవుని యొద్దకు రావాలి. 3వదిగా 10వ వచనంలో 4వదిగా 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. అంటే దేవుని దగ్గరికి మనం రావలసిన 4 కారణాలు ఏంటంటే, 1 కృప కొరకు, 2వది విజయం కొరకు, 3వది ఆయన సన్నిధి కొరకు, 4వది హెచ్చింపు కొరకు లేదా ఘనత కొరకు. ఈ 4 కారణాలు. ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? మనం భోజనం దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఆకలి తీరడానికి, బలం పొందడానికి. నీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం? బతకడానికి, దాహం తీరడానికి. వేడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? చలి నుండి తప్పించుకోవడానికి. నీడలోకి ఎందుకు వెళ్తాం? ఎండ నుండి తప్పించుకోవడానికి. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాం? ఈ 4 కారణాలు. కాబట్టి ఈ 4 అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి రావాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని యాకోబు పత్రిక ధ్యానాలు దేవుని దాసులు అందిస్తూ ఉండగా మనం జాగ్రత్తగా విందాం. అయితే నా ధ్యానంలో నేను మీ ముందు నిలబడిన 3 పర్యాయాలలో నేను ఒక అంశమును మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. అది లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం నుండి నేను చదువుతాను 32 వరకు. జాగ్రత్తగా మీరు గమనించండి. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ 3 తూముల సెంటర్లో మీరు ఏర్పాటు చేసుకున్న మీ సంఘమును బట్టి, ఆ కూడికలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గత రాత్రి ప్రారంభించబడిన కూడికలో మీ వర్తమానాన్ని మా ఎదుటకు తీసుకొని వచ్చి ఇప్పుడు మరొకసారి మా ఎదుటకు తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆచరణాత్మకమైన క్రైస్తవ్యం జీవించటం కొరకు మా ఎదుటకు తీసుకుని వస్తున్న సవాలుకరమైన అంశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మరొకసారి మీ దాసునిగా నేను మీ పక్షంగా నిలబడి ఉండగా చేరువచ్చిన మా అందరితో మాట్లాడమని, మా ముందున్న సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.
ప్రియులారా, ఆ, ఈ మధ్యాహ్న కాలం నేను మీ ముందు పెట్టాలనుకున్న అంశం ఏంటంటే, మనుష్య కుమారుని దినములలో మనుష్యులు, మెన్ ఇన్ ద డేస్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుని దినాల్లో మనుషులు అన్న అంశాన్ని మీ ముందు పెడతాను. దాంట్లో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో నుంచి 3 రకాలైన మనుషుల గురించి యేసు ప్రభువే ప్రస్తావించాడు. దానికంటే ముందు ఈ లూకాసు వార్త 17వ అధ్యాయాన్ని మనం ఒక చిన్న విభాగం గనక చేసుకోగలిగితే మంచిది. ఎందుకు అంటే, క్రియాపూర్వకమైన విశ్వాసం ఎలా ఉంటుందో యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. దేవుని దాసులు మన ముందుకు తీసుకొని వస్తారు. అయితే ఇక్కడ శిష్యులు 17వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభువుని ఒక ఆశ్చర్యకరమైన కోరిక కోరారు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, లూకా 11:1, 17:5లో 2 వాక్య భాగాలలో 2 అద్భుతమైన కోరికలు శిష్యులు కోరారు. 11:1లో ఏం కోరారంటే, లార్డ్ టీచ్ us టు ప్రే, ప్రభువా మాకు ప్రార్థన చేయట నేర్పు. 17వ అధ్యాయం 5వ వచనంలో వారు ఏం కోరారంటే, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు. మొదటి ప్రార్థన చేయుట నేర్పు అని అడిగారు. 2వ ప్రార్థన మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని అడిగారు. ప్రార్థన చేయుట నేర్పు అంటే ఆయన ఒక నమూనా చెప్పాడు. విశ్వాసాన్ని వృద్ధి పొందించటం, ఆ సందర్భంలో ప్రభు ఈ అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్పాడు. కాబట్టి ఈ అధ్యాయాన్ని ఈ వచనం ఆధారంగా నేను ఒక 4 భాగాలు చేసుకున్నాను. అదే మీ ముందు పెడతాను. ఎదుగుతున్న విశ్వాసానికి ఉండే 4 సూచనలు. నంబర్ 1, మొదటి 6 వచనాలలో క్షమించే విశ్వాసం అయి ఉంటుంది. అది 17వ అధ్యాయం 7 నుండి 10 వచనాల వరకు మనం గమనిస్తే సేవించే విశ్వాసం అయి ఉంటుంది. అది సర్వింగ్ ఫెయిత్. మొదటిదిగా ఫర్గివింగ్ ఫెయిత్, రెండవదిగా సర్వింగ్ ఫెయిత్, మూడవదిగా 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనం గమనిస్తే కృతజ్ఞత కలిగి ఉండమని ప్రభువు బోధిస్తున్నాడు. తర్వాత మీరు చదువుకోండి. అంటే అది స్తుతించే విశ్వాసం అయి ఉండాలి. తర్వాత 20వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం విభజించుకొని దానికి ఒక పేరు పెట్టగలిగితే సిద్ధపడే విశ్వాసం, ప్రిపేరింగ్ ఫెయిత్. కాబట్టి ఈ మీటింగ్స్కి పెట్టిన క్యాప్షన్ ఏంటంటే ఉజ్జీవ కూడికలని కదా, ఉజ్జీవం కలగాలి. మరి ఉజ్జీవం కలగాలంటే విశ్వాసం పెరగాలి. విశ్వాసం పెరగాలంటే ముందు విశ్వాసం కలగాలి, తర్వాత పెరగాలి. అసలు విశ్వాసమే కలగకుండా పెరగటం అవ్వదు కదా. ఉట్టికి ఎగరలేనమ్మా, చెప్పండి, స్వర్గానికి ఎగరలేదు కదా. మరి అసలు విశ్వాసం రావాలంటే, కలగాలంటే వినాలి. చాలాసార్లు మనకు వినడమే రావటం లేదు. రాత్రి నేను కూడికకు రాలేదు కానీ దేవుని దాసులు చెబుతుండగా విన్నాను. చాలా పర్యాయాలు మనం దేవుని వాక్యం వినేటప్పుడు ఎంత అజాగ్రత్తగా ఉంటామో. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వినేవారిని ఒక 4 భాగాలుగా విభజించారు. మొదటి రకం వాళ్ళని కేర్లెస్ లిజనర్స్ అంటారు, అజాగ్రత్తగా అలక్ష్యంగా వినే శ్రోతలు. రెండవ రకం వాళ్ళని హ్యాబిచువల్ లిజనర్స్ అంటారు, అలవాటుగా వినే శ్రోతలు. మూడవ రకం వాళ్ళని హెడ్ స్ట్రాంగ్ లిజనర్స్ అంటారు, అంటే తలబిరుసుగా వినే శ్రోతలు. 4వ రకం వాళ్ళని బ్లెస్సెడ్ లిజనర్స్ అంటారు, ఆశీర్వాదించబడే లేదా ఆశీర్వాదకరమైన శ్రోతలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఎవరివైనా ఏదో ఒక కోవకు చెందుతావు. మొదటి కోవ కేర్లెస్ లిజనర్స్, అంటే వాళ్ళు అసలు వినరు, వాక్యాన్నే వినరు. కిందకు చూడటమో, పైకి చూడటమో, పక్కకు చూడటమో, లేకపోతే కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో రాసినట్టు పైనున్న వాటిని వెదకటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.
లేకపోతే అది మొదటి రకం, అసలు వినరాళ్ళు. సెల్ ఫోన్ని చూసుకోవడమో లేకపోతే ఇంకేదైనా నిద్రపోవడమో. రెండవ రకం వాళ్ళు హ్యాబిచువల్ లిజనర్స్, అంటే వాళ్ళకి వినడం అదొక వ్యసనం, ఏమి ఎక్కదు లోపలికి, కాబట్టి వినకపోతే నిద్ర పట్టదు. ఒక 90 సంవత్సరాల ముసలాయన చనిపోతే 80 సంవత్సరాల భార్య సమాధి పెట్టి దగ్గర ఆయన పెట్టిలో పెట్టనివ్వకుండా విపరీతంగా ఏడుస్తుంది. ఎందుకమ్మా అంతలా ఏడుస్తున్నావు, దేవుడు దీర్ఘాయువు కంటే ఎక్కువే ఇచ్చాడు కదా, అధిక బలం కంటే అధికంగానే బతికారు కదా మీరు అని చెబుతూ ఉంటే వచ్చిన సేవకులను వాళ్ళని సమాధి చేయనివదే. సరే అదేమంటది, ఆ బాడీని కదిలించేటప్పటికల్లా అంటది, ఆయనతో పాటు నన్ను కూడా పాతి పెట్టండి అంటది. బతుకున్నామని ఎలా పాతి పెడతారు? యవనస్తులు చూశారు, సహనం నశించింది. అంకుల్ సాయంత్రం మనం మీటింగ్కి వెళ్ళాలి కదా, ఎటుగూడి ఆవిడ కోరుకుంటుంది కదా, ఆప్కా పరమాయిష్, ఆవిడ కోరిన కార్యక్రమాన్ని మనం అమలు చేద్దాం, ఒకసారి వదిలిపోతుంది, మళ్ళీ చచ్చిపోయినప్పుడు వచ్చే పని లేకుండా అప్పుడు ఆపింది. దగ్గర కూర్చొని చూసే యవనస్తురాలకి ఇది భలే ఆశ్చర్యంగా ఉంది. ఏంటి అసలు మా అమ్మకి 80 సంవత్సరాల వయసులో 90 సంవత్సరాల తాత మీద ఇంత లేటు వయసులో ఘాటు ప్రేమ, అసలు తెలుసుకుందామని రహస్యం దగ్గరికి వెళ్ళి ఆ రహస్యం తెలుసుకుందామని వెళ్ళి, మా అమ్మ ఎందుకు నువ్వు అంతలాగా ఏడుస్తున్నావు తాత చచ్చిపోతే అని అంటే ఆవిడ చెప్పిన జవాబు ఏంటంటే, ప్రేమ నా ముఖమా అంది. అయ్యో మరి అంతలా ఏడిచేవేంటి మా అమ్మ అంటే, రోజు ఆయన గురకబెడితే కానీ నాకు నిద్ర పట్టదు, ఈ రోజు నుంచి నా కోసం ఎవరు గురకబెడతారు, ఆవిడ బాధ అదంట. అంటే ఆ గురక వల్ల ఈవిడికి ఏమీ మేలు లేదు, కానీ చెవులు దానికి చెప్పండి. వీళ్ళనే హ్యాబిచువల్ లిజనర్స్ అంటారు. వాక్యం వాళ్ళల్లోకి దిగదు కానీ వినడానికి అలా ట్యూన్ అయ్యారు అంతే. వస్తారు, కూర్చుంటారు, అది వినకపోని అర్థం కాపోని ఓ సౌండ్ చెవిలో పడాలి అంతే. వీళ్ళని హ్యాబిచువల్ లిజనర్స్ అంటారు. మూడవ రకం ఎవరంటే హెడ్ స్ట్రాంగ్ లిజనర్స్, అంటే వాళ్ళు తలబిరుసు శ్రోతలు. వాళ్ళు వాక్యం వినేటప్పుడే ఇది మా చెప్పాలా, ఇది మాకు తెలీదా అన్నట్టు కొరకరా తినేసేలాగా చూస్తారు. ప్రసంగికుడిని కళ్ళతోనే తింటారు, ఎందుకంటే నోటితో తినే అవకాశం ఉండదు కాబట్టి. ఇది హెడ్ స్ట్రాంగ్ లిజనర్. నాలుగవ రకం బ్లెస్సెడ్ లిజనర్. కాబట్టి అసలు వినడమే చేత కాకపోతే విశ్వాసం ఎలా కలుగుద్ది, విశ్వాసమే కలగకపోతే విశ్వాసం ఎలా పెరుగుద్ది? కాబట్టి విశ్వాసం పెరగాలంటే 4 నియమాలు గుర్తున్నాయా? మొదటి నియమం ఏంటి? క్షమించే విశ్వాసం, సేవించే విశ్వాసం, స్తుతించే విశ్వాసం, సిద్ధపడే విశ్వాసం. ఈ సిద్ధపడే విశ్వాసములో భాగంగా మనుష్య కుమారుని దినాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ మనుష్య కుమారుని దినములలో అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా మనుష్య కుమారుని దినములు అని ఏ దినాలని అంటారు? యేసు ప్రభు ఆయన ద్వారా చరిత్ర విభజించబడుతుంది. ఆయన చారిత్రాత్మక పురుషుడు అవుతాడని ఆయనకు అప్పుడే తెలుసు. అందుకనే మనుష్య కుమారుని దినములు చరిత్రను విభజించినప్పుడు బిసి బిఫోర్ క్రైస్ట్, ఏడి యానో డొమ్ని అంటే ద ఇయర్స్ ఆఫ్ అవర్ లార్డ్, మన ప్రభువు యొక్క సంవత్సరములు అని అర్థం. అంటే ఆయన పేరు మీద చరిత్ర విభజించబడుతుంది అని ఆయన అప్పటికే తెలుసు. అయితే ఆ దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే ప్రభువు వారు భూలోకానికి వచ్చినప్పుడు. ఆ దినాలు ఎప్పుడు అంతమవుతాయి అని అంటే ఆయన రాకడ వచ్చినప్పుడు. అంటే మనుష్య కుమారుడు యేసు ప్రభువు వారి మొదటి రాకడ నుండి చివరి రాకడ అని రెండవ రాకడ వరకు ఉన్న మధ్యకాలం అంతా మనుష్య కుమారుని దినములు. దాన్నే సంఘయుగం అని కూడా అంటారు బైబిల్ పండితులు. సరే ఏదేమైనా కానివ్వండి, ప్రాముఖ్యంగా మనుష్య కుమారుని దినాలంటే మనకు అర్థం, ఈ సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన రాకడ దినాలు. ప్రియులారా, ఆయన రాకడ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఇక్కడ 3 పేర్లు ఆయన ఎత్తి చెప్పడం నాకు ధ్యానంలో విచిత్రంగా అనిపించింది. ఎవరా 3 వ్యక్తులంటే, ఒకటి నోవహు, రెండవది లోతు, మూడవది లోతు భార్య. నేను నిలబడిన 3 పర్యాయాల్లో ఈ 3 సందేశాలు మీ ముందు ఉంచాలని కోరుతున్నాను.
నోవహు అంటే కేవలం ఒట్టి నోవహు అని నేను అర్థం చేసుకోలేదు. ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. లోతు అంటే కేవలం ఒట్టి లోతు అని మాత్రమే నేను అర్థం చేసుకోలేదు. ఇతడు ఒక శరీర సంబంధమైన మనుష్యుడు. లోతు భార్య అంటే కేవలం లోతు భార్య అని మాత్రమే నేను అర్థం చేసుకోలేదు. లోతు భార్య అంటే ఒక ప్రకృతి సంబంధమైన మనిషి. ఏ స్పిరిచువల్ మ్యాన్ నోవా, ఏ కార్నల్ మ్యాన్ లాట్, అండ్ ఏ న్యాచురల్ మ్యాన్ ఆర్ ఉమెన్ లాట్స్ వైఫ్. మనుష్య కుమారుని దినములలో ఈ 3 రకాల మనుషులు ఉంటారు. మనం ఏదో ఒక రకానికి చెందిన వారమై ఉంటాం. నోవహు లాంటి ఆత్మ సంబంధివైనా కావాలి, లోతు లాంటి శరీర సంబంధివైనా కావాలి, లోతు భార్య లాంటి ప్రకృతి సంబంధివైనా కావాలి. ఏ రకమైన వ్యక్తివో ఈ 3 తూముల దగ్గర ఏర్పాటు చేయబడిన మీటింగుల్లో నువ్వు ఏ రకమైన వ్యక్తివో ఈ 3 రకాల్లో తేల్చుకో. తూములు 3, వ్యక్తులు 3, ప్రసంగికులు కూడా 3. అంటే 3 మారిపోనివ్వకండి. ఈ 3 రకాలైన వాళ్ళల్లో నోవహులాగా నేను ఆత్మ సంబంధిగా బ్రతుకుతున్నానా, లోతులాగా శరీర సంబంధిగా బ్రతుకుతున్నానా, లోతు భార్యలాగా ప్రకృతి సంబంధిగా బ్రతుకుతున్నానా? ఇది మనం ఆలోచిద్దాం. దానికంటే వెళ్ళబోయే ముందు ఈ ఆత్మ సంబంధి అయిన నోవహు జీవితాన్ని నేను మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. నోవహు ఆత్మ సంబంధి అయిన మనుష్యుడు. ప్రియులారా, నోవహు జీవితంలో నుంచి నేను ఒక 5 మాటలు వ్యక్తిగత జీవితంలో నుంచి మీ ముందు పెడతాను. I will place 5 things about Noah from his personal life. నోవహు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఓడ కదండి. ఓడ. నోవహు ఓడ కట్టాడు అని మాత్రం మనకు తెలుసు. కానీ ఓడ కట్టడానికంటే ముందు కుటుంబాన్ని కట్టాడు. కుటుంబాన్ని కట్టడానికంటే ముందు తనను తాను కట్టుకున్నాడు. He built himself personally. రెండవది, he built his family wholly. మూడవది, he built an ark for entire world. తన యొక్క పని పరంగా, వృత్తిపరంగా ఓడను యావత్తు సంపూర్తి విధేయతతో కట్టాడు. సహోదరులారా, చివరి మాట, ప్రాఫిటికల్లీ హీ ప్రీచ్డ్ ద రైచస్నెస్. ప్రవచనాత్మకంగా నీతిని గురించి, తీర్పు గురించి, ఉగ్రత గురించి బోధించాడు. 5 విషయాలు. మనుష్య కుమారుని దినాల్లో మనం జీవిస్తున్నాం. ప్రభువు రాకడ దినాల్లో మనం బ్రతుకుతున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చేది ఖాయం, అందులో ఏం అనుమానం లేదు. తప్పకుండా వస్తాడు. అందుకనే హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారైన జి శామ్యుయల్ గారు పాట రాశారు. వస్తానని చెప్పిన యేసు రాకమానున, ఏ దినమో ఏ క్షణమో తప్పక వచ్చును, ఏ జామో ఏ గడియో త్వరగా వచ్చును. తప్పకుండా వస్తాడు. వచ్చేది ఖాయం. అయితే వచ్చే సమయానికి నీవు ఆత్మ సంబంధిగా ఉంటావా, శరీర సంబంధిగా ఉంటావా, ప్రకృతి సంబంధిగా ఉంటావా? నోవహులాగుంటావా, లోతులాగుంటావా, లోతు భార్యలాగుంటావా? తీర్మానం నీదే. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ ఉండగా ఆలోచన చేయి. ఒకవేళ ఆత్మ సంబంధిగా ఉండాలంటే ఇదిగో ఇవి సూత్రాలు మనుష్య కుమారుని దినములలో. అందుకే ప్రభు ఆ మాట అన్నాడు. రండి మళ్ళీ చదువుదాం. అది లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును.
నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో. అంటే మనుషులు ఎలా బ్రతుకుతున్నారో అది వీలైతే సాయంత్రం మనం ఆలోచిద్దాం. ఈ ఉదయకాలం నోవహు ఎలా బ్రతికాడో అది మనం ఆలోచిస్తున్నాం. ప్రియులారా, నోవహు తనను తాను కట్టుకున్నాడు. నైతికంగా పతనమైపోయిన సమాజం అది. ఆలోచించండి. ఇప్పుడు శోధన గురించి సహోదరుడు కమల్ రాజేష్ క్లియర్గా అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పారు. విడమర్చి చెప్పినా శోధనలో పడేవాళ్ళు ఉన్నారు. కానీ నోవహు ఏ ప్రసంగం వినలా, ఏ ఉజ్జీవ కూటానికి వెళ్ళలా, బైబిల్ క్లాసులు లేవు, సెమినార్లు లేవు. కానీ మోరల్గా, నైతికంగా బాగా బతికాడు. ఇవన్నీ మనకుండి బతకలేకపోతున్నాం. తనకు ముందుగా ఉన్న వాళ్ళు చెడ్డ మాదిరి మిగిల్చారు. ఒకళ్ళో ఇద్దరో మంచి మాదిరిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి తరములో నీతిగా బతికాడు. సహోదరులారా, సహోదరీలారా, దేవుని వాక్యం ఎందుకు రాయించింది మన కొరకు, ఎందుకు రాయబడింది మన కొరకు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి, రెండవది బోధ కలగడానికి. బుద్ధి నేర్చుకోకపోతే ప్రమాదం. తర్వాత సోషల్గా, సాంఘికంగా తరము వారిలో నిందారహితుడు. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ ఎవరు? అక్రమం చేసేవాళ్ళు. చూడండి, 3వ వచనంలో ఎలా రాయబడింది? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో. ఏముంది అప్పుడు భూమి మీద? అక్రమం విస్తరించింది. దేవుడు తట్టుకోలేకపోయాడు. అక్రమంగా ఉండే వారి మధ్యలో క్రమంగా బతికాడండి. ఇందాక సోదరులు చెప్పారు కదా, వాక్యం చెప్పేటప్పుడు అందరూ పడిపోతున్నారు కాబట్టి నేను పడిపోయాను, అది చెప్పేది సాకు. అందరు పడిపోయినా నేను పడలేదు అని చెప్పేది సాక్ష్యం. మనం సాకులు చెబుతామా, సాక్ష్యం చెబుతామా? అంటే మామూలుగా చెప్పే సాక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే, ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, ఇల్లు కట్టుకున్నాం, కారు కొన్నాం, ఇవి కాదు సాక్ష్యాలు. అవి అక్షరార్థమైనవి, ఆత్మ సంబంధమైనవి. అందరూ పడిపోయినా నేను పడిపోలేదు. ప్రపంచమంతా అక్రమంగా నడుచుకుంటుంది. నోవహు గురించి మాట్లాడితే ఆ అక్రమంగా బతికే వాళ్ళు ఎవ్వరూ కూడా నోవహు మీద ఒక్క మాట చెప్పలేరండి. అందుకని ఏం రాయబడింది? నిందారహితుడు. ఒకసారి ఒక మాట నా వైపు ఒకసారి అందరూ చూడండి. ఇక్కడ కనుక మన అందరికి తెల్ల పేపర్లు ఇచ్చి డిస్ట్రిబ్యూట్ చేసి మీ పక్కన వాళ్ళ మీద ఏమైనా నిందలు ఏమైనా ఉంటే, నేరాలు ఏమైనా ఉంటే రాయండి అని చెబితే ఎంతమంది మీద తెల్ల పేపర్లు వెనక్కి వస్తాయి? ఏ నింద రాయకుండా. నిందారహితుడు అంటే అది అర్థం. అక్రమంగా బతికే వాళ్ళందరికీ తెల్ల పేపర్లు ఇచ్చే నోవహు గురించి కొన్ని చెడ్డ విషయాలు రాయండిరా అంటే చెప్పండి, ఎవ్వరు ఏమీ రాయలేకపోయారు. ఎవరు వాళ్ళందరూ? ఎవరు? కోడిగుడ్డుకి ఈకలు బీకేవాళ్ళు. కోడిగుడ్డే మామూలుగా నున్నగుంటుంది, దానికి ఈకలు ఎక్కడ ఉంటాయి? కానీ దాన్ని పట్టుకొని పీకేవాడు. వాళ్ళ మధ్యలో ఎలా బతికాడు నోవహు? నిందారహితంగా బతికాడు. ప్రియులారా, దేవుని సంఘములో అధ్యక్షులయ్యే వాళ్ళు ఇలా ఉండాలి. నిందారహితులు, బ్లేమ్లెస్, నిష్కల్మషులంటలా. అంటే కల్మషం అనేది దేవునికి సంబంధించింది.
అది ఆ పాప నైజం ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ మనుషుల ఎదుట నిందారహితంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా, మాదిరికరంగా కనపడేలాగా ఉండాలనేది ఇది మనకు నేర్పిస్తున్న సంగతి. ఆలోచన చేయండి. మీరున్న సంఘములో, మీ స్థానిక సంఘములో మీ మీద ఏదైనా ఒక నింద ఉంది అని నింద ఉంటే రాయండి అని పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంతమంది ఖాళీ పేపర్లు తెచ్చుకుంటారండి? ఎంతమందికి ఎక్స్ట్రా పేపర్లు కావాలండి? ఎక్స్ట్రా ఆన్సర్ షీట్ లాగా ఒక పేపర్ జాలకి ఇంకోటిది రాయటం. నోవహు నిందారహితుడు, నైతికంగా నీతిపరుడు, సామాజికంగా నిందారహితుడు, ఆత్మీయంగా ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. వాక్డ్ విత్ గాడ్. అంటే హనోకు యొక్క వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు. హనోకు యొక్క వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు దేవునితో నడవడం? హనోకు దగ్గరే నేర్చుకున్నాడు దేవునితో నడవడం. పర్సనల్లీ మనం ఆత్మ సంబంధులమేనా? ఈ కడవరి దినాల్లో ఎక్కువగా మనం మిస్ అయ్యేది అదే, దేవునితో నడవడం. లౌదకయ సంఘం మీద ప్రభు మోపిన నేరం అదే. ఇదిగో తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నానన్నాడా? నెట్టుచున్నానన్నాడా? మర్యాద లేనోడు నెడతాడు, మర్యాద ఉన్నవాడు తడతాడు. యేసు ప్రభు మర్యాద కలిగిన వాడు కాబట్టే తడుతున్నాడు. అంటే సంఘానికి ఆయన వెలుపటున్నాడు, సంఘములో లేడు. అందులో ఆయన అంది, మీలో ఎవరైనను అనలేదు, కానీ ఏమన్నాడు? ఎవడైనను. అంటే his heart was thirsting for personal relation. వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండడానికి ఆయన హృదయం అంగలారుస్తుంది. ఆలోచన చేయండి. మనకు పబ్లిక్ రిలేషన్ ఉంది, ప్రోగ్రామ్ రిలేషన్ ఉంది, పర్సనల్ రిలేషన్ ఉందా దేవునితో? ప్రోగ్రామ్ రిలేషన్ అంటే ఏంటో తెలుసా? అందరి ముందు పాటలు పాడటం, అందరి ముందు సాక్ష్యం చెప్పడం, అందరి ముందు పని చేయడం, అందరి ముందు పరిచయం చేసుకోవడం, ఇది ప్రదర్శనతో కూడింది. ఇది ప్రోగ్రామ్ రిలేషన్. పబ్లిక్ రిలేషన్ అంటే అందరి ముందు బైబిల్ పట్టుకోవడం, అందరితో కలిసి ఉండడం, ఇది పబ్లిక్ రిలేషన్. పర్సనల్ రిలేషన్ అంటే ఏంటో తెలుసా? దేవునిని వ్యక్తిగతంగా ఎరగడం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆ బ్యాచ్ అంతా అదే చెప్తున్నారు. ప్రోగ్రామ్ రిలేషన్ గురించి చెప్తున్నారు. మేము అది చేయలేదా, ఇది చేయలేదా, దయ్యాలు వెలగొట్టలేదా, ప్రవచింపలేదా అన్నారు. ఇదంతా పర్సనల్ రిలేషన్ కాదు. కానీ ప్రభు ఏమన్నాడు? మీకు ప్రోగ్రామ్ రిలేషన్ ఉందిరా, కానీ ఏమి లేదు, పర్సనల్ రిలేషన్ లేదు. ప్రియులారా, నోవహు దేవునితో నడిచినవాడు. దేవునితో నడిచే వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. దేవునితో నడుస్తున్నారా? కొంతమంది ఎప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంటారండి. లోకంలో ఉండేవాళ్ళేమో ఆన్లో ఉంటారు. అర్థమైంది అనుకుంటాను. విశ్వాసులేమో ఆన్లైన్లో ఉంటారు. లోకస్తులు ఆన్లో, విశ్వాసులు ఆన్లైన్లో. ప్రియులారా, అసలు దేవునితో గడిపే సమయం ఎక్కడా? వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వీటితోనే సమయం గడిచిపోతుంది. దేవునితో నువ్వు పర్సనల్గా సమయం గడిపి ఎంతకాలమైంది, ఎన్ని రోజులైంది? నోవహు అది ప్రాక్టీస్ చేశాడండి. నోవహు దేవునితో నడిచినవాడు. స్పిరిచువల్లీ హి వాక్డ్ విత్ గాడ్. ప్రొఫెషనల్లీ హి ఒబేడ్ గాడ్. తన పనంతటిలో అలా చేశాడు. యావత్తు చెప్పింది చెప్పినట్టు చేశాడు. ప్రాఫెటికల్లీ, ప్రవచనాత్మకంగా రాబోతున్న తీర్పు గురించి ప్రకటించాడు. యేసు ప్రభు గురించి, రాబోయే తీర్పు గురించి నీ స్నేహితులకి, నీ ఆఫీసులో, నీ బంధువులకి, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు నోరు తెరిచి చెప్పి ఎంతకాలమైంది చెప్పు?
ఎంతకాలం అయింది? మొదటి మాట నీతిపరుడు, చివరి మాట నీతిని ప్రకటించువాడు. అంటే నీతిని ప్రకటించేవాడు నీతిపరుడై ఉండాలి. అలా లేకపోతే బట్టతల్లున్నవాడు కొబ్బరి నూనె అమ్మినట్టు ఉంటుంది. అర్థమైందా? బట్టతలున్నవాడు ఈ నూనె వాడండి, మీ జుత్తు ఒత్తుగా వస్తుంది అని చెబితే చూసే వాళ్ళందరూ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి చూస్తారు. ఏమని? అది మరి నీకెందుకు పని చేయలేదు అని. నీతిని ప్రకటిస్తూ ఉంటే మనలో నీతి కనబడకపోతే ప్రజల దృష్టిలో ఏమవుతాం మనం? ఒక క్వశ్చన్ మార్క్. నీతిపరుడు కాబట్టే నీతిని ప్రకటించిన నోవహు అన్నాడు. ఈ 5 విషయాలు వ్యక్తిగతంగా ఆయనలో కనబడుతున్నాయి. రెండవ మాట, హీ బిల్ట్ హిస్ ఫ్యామిలీ, కుటుంబాన్ని కట్టాడు. ప్రియులారా, పిల్లల పెంపకం అంత ఈజీ కాదండి. ఇంకొక మాట, పిల్లల మీద సహజంగా స్నేహితుల ప్రభావం ఎక్కువ పడుతుందా, తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువ పడుతుందా? నిజం చెప్పండి. అందుకే ఫేస్బుక్, అందుకే ట్విట్టర్, వాట్సాప్ ఇవన్నీ స్నేహాలను పెంచడానికే. కానీ ఈ స్నేహాలు ఎలాంటివో తెలుసా? ఎవరో తమాషాగా చెప్పారు, యూట్యూబ్లో 50,000 మంది ఫాలోవర్స్ ఉంటారంట, వాట్సాప్లో 5,000 మంది ఉన్నారంట, ఫేస్బుక్లో 500 మంది ఉన్నారంట, వాడి రియల్ ఫ్రెండ్స్ 5 ఉన్నారంట. వీడికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే అమ్మా నాన్న మాత్రమే ఐసీయూలో ఉన్నారంట. ఇది రియాలిటీ. కానీ ఈ బయటికి కనపడే దాని మీద ఎంత సమయం వృధా చేస్తున్నారో నేటి యవనస్తులు. ఇలాగా సమాజం యొక్క ప్రభావం యవనస్తుల మీద పడే ఆ దినాలలో, అక్రమం పడే దినాలలో ఆ పిల్లలను ఎలా పెంచుంటాడండి నోవహు? అరే వెళ్ళి చెట్లు నరుకురండి, ఒకళ్ళని వెళ్ళి పెయింట్ తీసుకురండి, ఒకళ్ళని వెళ్ళి మేకులు తీసుకురండి అని అంటే, ఒకవేళ అనుకుందాం, బైబిల్ ఇదంతా లేదు కానీ ఇలా ఊహించుకుందాం, ఒకవేళ వీళ్ళు స్కూల్కి వెళ్ళారనుకో, ఏంట్రా మీ నాన్న ఓడగడుతున్నాడంటగా అంటే మేమందరమేమో మునిగిపోయేవాళ్ళమను, మీరు మీ నాన్న మాత్రమే తేలిపోయేవాళ్ళ అని వెటకారంగా మాట్లాడితే ఏడుచుకుంటా ఇంటికి వచ్చి, నాన్న నువ్వేదో కడుతున్నావు, నువ్వు కట్టేవాడు కట్టకుండా అందరికీ చెబుతున్నావు, వాళ్ళేమో మమ్మల్ని స్కూల్లో ఎగతాళి చేస్తున్నారు అని అంటే, నోవహు వాళ్ళను సముదాయించడానికి ఎంత తలకిందులైపోయి ఉంటాడండి. కుటుంబాన్ని కడుతున్నాడు. ఇక్కడున్న మిమ్మల్ని అందరిని ఒక మాట అడగనా? మీ కుటుంబాన్ని కట్టడానికి మీరు తీసుకునే శ్రద్ధ ఏంటి? వాట్ కేర్ ఆర్ యూ టేకింగ్ టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ? ఓడ కడుతున్నా, ఓడ గురించి మాట్లాడట్లా. ఓడక ముందు ఏం కట్టాలి? కుటుంబాన్ని కట్టాలి. కట్టాలంటే టైం స్పెండ్ చేయాలి. 750 మంది పిల్లల మీద ఒక సర్వే చేశారు. మీ అమ్మా నాన్న వాళ్ళు మీతో ఎంత సమయం వెచ్చిస్తారు అని అడిగితే వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే 3.5 minutes యావరేజ్, 3.5 నిమిషాలు రోజుకి, 24 గంటలు. అది కూడా ఏం ప్రశ్నలు? ఎరా స్కూల్కి వెళ్ళావా, కాలేజీకి వెళ్ళావా, మధ్యాహ్నం లంచ్ చేసావా, ఉదయం స్నానం చేసావా, టైంకి బస్సు దొరికిందా? ఇవే.
ఆలోచన చేయండి. కుటుంబం కొరకు సమయాన్ని వెచ్చించే వాళ్ళే లేరు. నువ్వు ఆత్మ సంబంధివైతే నీ కుటుంబం కట్టుకోవడానికి సమయాన్ని వెచ్చించాలి. అందుకే హిజ్కియాతో యెషయా అన్నాడు, హిజ్కియా, యు ఆర్ గోయింగ్ టు డై, సెట్ రైట్ యువర్ హౌస్. నీ ఇల్లు చక్కబెట్టుకో. మన తరం అయిపోతుంది. తర్వాత తరాన్ని మిగల్చడానికి కుటుంబాన్ని కడుతున్నారా? అక్రమం సమాజం మీద దాడి చేస్తూ ప్రబలిన దినాలలో ఆ అక్రమం పిల్లల్లోనికి చొరబడకుండా ఉండడానికి నోవహు ఎంత జాగ్రత్త తీసుకున్నాడండి. నేను చెప్పదలిచిన రెండవ మాట, ఆత్మ సంబంధి అయిన వ్యక్తి తన కుటుంబాన్ని కడతాడు. ఆత్మ సంబంధమైన కుటుంబంలో ఉండే 3 లక్షణాలు. నంబర్ 1, మొదటిది సంబంధాలు బాగుంటాయి. రెండవది సమన్వయం బాగుంటుంది. మూడవది సమర్పణ బాగుంటుంది. ఆత్మ సంబంధమైన కుటుంబాలలో ఏం బాగుంటాయి చెప్పండి? మొదటిగా సంబంధాలు బాగుంటాయి. వారి మధ్య సంబంధాలు బాగుంటాయి. చాలామందిలో సంబంధాలు సరిగ్గా లేవు. ఒకే కప్పు కింద బతుకుతున్నారు. నో రిలేషన్స్, నో రిలేషన్, నో కోరలేషన్, నో కోఆర్డినేషన్. ఒకే కప్పు కింద ఉన్నారు భార్యాభర్తలు, మాట్లాడుకోరు. ఒక భార్యాభర్త హలో డియర్ ఎక్కడున్నావు అని మెసేజ్ చేసిందంట. నేను ఇంట్లో ఉన్నానని అంట. ఇంట్లో ఎక్కడున్నావు అని మెసేజ్ చేశాను. మెసేజ్ల మీద నడుస్తున్నాయి. నేను మంచం మీద ఉన్నాను అని. నేను మంచం మీద ఉన్నాను. తీరా చూస్తే పక్కపక్కన ఉన్నారు వాళ్ళు. ఒకే ఇంట్లో ఉన్నారు. ఈ సోషల్ మీడియా సంబంధాలు లేకుండా చేసేసింది. ఆత్మ సంబంధులు అలా ఉండరు. సంబంధాలు సరిగా ఉంటాయి. భార్యాభర్తలు మాట్లాడుకోరు. తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకోరు. ఆదికాండం 22వ అధ్యాయాన్ని మీరు తర్వాత చదువుకోండి. కొండెక్కే సందర్భంలో ఇస్సాకు నా తండ్రి అనగానే అబ్రహాం ఏమంటాడు? ఏమి నా కుమారుడా? వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాంను పట్టుకొని ముసలోడా అనలా. చూసారా? ఆ ఆత్మ సంబంధమైన కుటుంబం లాగా మన కొరకే రాసింది. అవి రిలేషన్స్ ఎలా ఉన్నాయో, సంబంధాలు ఎలా ఉన్నాయో. ఆత్మ సంబంధమైన కుటుంబాల్లో సంబంధాలు బాగుంటాయి. సంబంధాలు బాగున్న చోటే సంభాషణలు బాగుంటాయి. సంబంధాలు సరిగా లేని చోట సంభాషణలు బాగుండవు. ప్రియులారా, ఈరోజు మన కుటుంబం ఆత్మ సంబంధమైందేనా? కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. దేవునికి అది విచ్ఛిన్నమైనందుకే కోపం వచ్చింది. 900, 800, 700 సంవత్సరాలు బ్రతికే ఆయుష్కాలాన్ని అమాంతంగా 120 సంవత్సరాలకు దేవుడు పడవేయడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. ఆ విచ్ఛిన్నమైపోయిన కుటుంబ వ్యవస్థ ఉన్న ఆ కాలంలో ఏం కట్టుకున్నాడు ఈయన చెప్పండి? కుటుంబాన్ని కట్టుకున్నాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలం మన కుటుంబాన్ని కట్టుకోకపోతే ఈ మాట అనవలసి వస్తుందేమో. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన కుటుంబమును పోగొట్టుకొని నేడలా వానికి ఏం ప్రయోజనం? ఇందాక సహోదరుడు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అలా నాన్న ఆఫీసర్, అంతా వాడి కొరకే అన్నాడు, కానీ ఫ్యామిలీ వాజ్ లాస్ట్. మీరేమనుకోకపోతే ఇలాగంటాను, ఎంబీఏలు చదివిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎంబీఏ అంటే ఏంటండి?
ఏంటండి? మిరపకాయ బజ్జీలు అమ్ముకోవటమా? ఎంబీఏ అంటే ఏంటి? బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. ఎంబీఏలు ఉన్నారు, ఎంఎఫ్ఏలు లేరు. ఏ ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాల నోవా? హీ బిల్డ్ హిస్ ఫ్యామిలీ, కుటుంబాన్ని కట్టుకున్నాడు. వారి మధ్య సమన్వయం బాగుంది. ఎంత బాగుందండి సమన్వయం! సమన్వయం లేకపోతే అంత పెద్ద ఓడ కట్టగలుగుతారా వాళ్ళు? ఆ ఓడ వైశాల్యం ఎంతో తెలుసా? బైబిల్ పండితులు దానికి లెక్కబెట్టి చెప్పారు. 3 ఫుట్బాల్ గ్రౌండ్స్ పట్టేటంత వైశాల్యం అంటది ఓడ. ఒక్క ఓడ కడితే ఎంత ఉంటుంది? 3 ఫుట్బాల్ గ్రౌండ్స్. ఒక ఫుట్బాల్ గ్రౌండ్లో మనం ఈ చివరి నుండి ఆ చివరికి పరుగు అలవాటు లేని వ్యక్తి పరిగెడితేనే అలసిపోతాడు. అలాంటిది 3 ఫుట్బాల్ గ్రౌండ్లు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే ఒక్క నోవహే కట్టుంటాడా? చెప్పండి. కొడుకులు చేసే పని కొడుకులు, కోడళ్ళు చేసే పని కోడళ్ళు, భార్య చేసే పని భార్య, ఏం చేసే పని ఈయన, వీళ్ళకి హెల్ప్ చేసే పని వేరే వాళ్ళు. ఇంతమంది సమన్వయం. నేటి కుటుంబాల్లో సమన్వయం లేదు. ఒక కాలేజీలో ప్రొఫెసర్ గారు, నేను ప్రొద్దుటే సెమినార్లో స్పెషల్ క్లాస్ ఇవ్వాలి, ప్యాంటు కొన్నాను, 2 అంగుళాలు పొడుగైంది, కొంచెం 2 అంగుళాలు కట్ చేసి కుట్టేసేయండి అని చెప్పాడట. పడుకునేటప్పుడు కొత్త ప్యాంటు కొనుక్కొని వచ్చి, ఆయనకి భార్య, 3 పాపలు, అమ్మాయిలు. సరే అన్నారు అందరూ. అన్న తర్వాత మధ్యరాత్రి పూట పెద్ద కూతురు లేచి మిగతా చెల్లెళ్ళు ఉన్నారు కానీ ఎందుకు పనికిరారు వీళ్ళు, పెద్ద కూతుర్ని నేను మాత్రం చేయగలనని చెప్పి 2 అంగుళాలు కట్ చేసి పెట్టేసి అక్కడ పడుకుంది. కాసేపటి గంటకి 2వ అమ్మాయి లేచింది. మా అక్క ఉంది, చెల్లి ఉంది కానీ వేస్ట్ అసలు వీళ్ళు, ఉండి కూడా ఉపయోగం లేదు అని ఆవిడ ఒక 2 అంగుళాలు కట్ చేసి అంటించేసి పడుకుంది. మళ్ళీ కాసేపటికి 3వ ఆవిడ లేచింది. మా అక్కలు పైన వాళ్ళు 2 ఉన్నారు కానీ అసలు బాధ్యతే లేదు, చిన్నదాన్ని నాకే పడుతుందని ఆవిడ 2 అంగుళాలు కట్ చేసి పండుకుంది. తెల్లవారేటప్పటికి వంట చేయటానికి లేచింది. ఆడపిల్లల కన్నాను కానీ నాకు సుఖం లేకుండా పోతుందని ఆవిడ కూడా ఒక 2 అంగుళాలు కట్ చేసింది. పొద్దుటే లేచి ఆయన ప్యాంట్ వేసుకొని చూస్తే అటు ప్యాంటు కాదు, ఇది నిక్కరు కాదు. నో కోఆర్డినేషన్. సమన్వయం లేని ఇళ్ళు అలాగే ఉంటాయి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల పిల్లల మధ్య కన్ఫ్యూజన్, గందరగోళం. కానీ అది లేదు నోవాహు ఇంట్లో. సమన్వయం. 3వది ఏంటి? సమర్పణ. ఎంత సమర్పించుకున్నారండి వాళ్ళు! అంత ఓడ కట్టడానికి ఒక దేవుని సేవకుడు దాన్ని ఇలా డ్రమటైజ్ చేసి చెప్పాడు. ఒకరోజు నోవహు ముఖం మాడ్చుకొని ఇంటికి వచ్చాడట. వచ్చేటంకి ఏంటండి ముఖం అలా పెట్టుకున్నారు అని అడిగిందంట భార్య. అడిగితే అదే నేను వాడికి అది తలుపు పెట్టాలి, తలుపు దగ్గర పెండింగ్ అయిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి కదా, మొన్ననే నీకున్నవన్నీ అమ్మేసి ఇచ్చావు కదా, ఇక మళ్ళీ నేను అడగలేకపోతున్నాను అని అంటే, సరే అండి నెక్లెస్ తీసుకుని వెళ్ళి పెట్టేసేయండి అందంట. ఎవరు? భార్య. అదే నీ పెళ్ళప్పుడు పెట్టింది కదా, అది ఎట్లా ఇస్తావని. అది దేవుని పని కంటే ప్రాముఖ్యమైనది ఏముందండి, పర్వాలేదు పెట్టేసేయండి అందండి. పెట్టేసి వచ్చింది. మళ్ళీ ఒకరోజు ఆయన దుఃఖంగా ఇంటికి వచ్చే టైంకి కోడలు చూసి, ఏంటి మామయ్య అలాగున్నారు అందంట. ఏమి లేదమ్మా, అది అంతా వాడంతా అయిపోయింది కానీ దానికి కీలు బూయడానికి షాపుకి వెళ్తే ఇక్కడ దొరకదన్నారు, వేరే ప్రాంతానికి వెళ్తే ఎక్కువ రేట్ చెప్పారు, అయితే మా చైన్స్ పెట్టేసేయండి అన్నారు.
ఈ ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్న సమస్తాన్ని దేని కొరకు ఖర్చు పెట్టారు? ఓడగడటానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రశ్న వేయినా, మీరేమనుకోవద్దు. సకినేటిపల్లిలో కానీ, నర్సాపూర్లో కానీ, ప్రాంతాలన్నిటిలో కానీ దాదాపు అందరూ గల్ఫ్లోనో ఇజ్రాయెల్లోనో ఉంటారు. ఆలోచించండి, ఎప్పుడైనా ఇటువంటి సమర్పణ జీవితంలోనికి వచ్చిందా? దేవుని కొరకు ఒక సత్కార్యం చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. దేవుని చిత్తం ఏంటో తెలుసా? భార్య, భర్త, పిల్లలు కలిసి ఉండాలి. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదంటే, మనుష్యుడు వేరు చేయని దాన్ని ఉద్యోగం వేరు చేస్తుంది. మనుషుడు వేరు చేయలేని దాన్ని డబ్బులు వేరు చేస్తున్నాయి. ఆలోచించండి, దేవుని చిత్తం నెరవేర్చడానికి సాంబారన్నం తిని కలిసి ఉండటం గొప్పదా, పలావు తిని దూరంగా ఉండటం గొప్పదా? సమర్పణ అంటే అది. సమర్పణ అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ త్యాగానికైనా సిద్ధపడేదాన్నే సమర్పణ అంటారు. అలా లేనిది సమర్పణ. సమర్పణ వేరు, సమర్పణ వేరు. సమర్పణ అంటే కొంత అర్పణ, సమర్పణ అంటే తెగించి రావడం. మావయ్య, ఇది నా లాస్ట్ రింగు, ఇంకేమి లేవు అంటే పర్వాలేదమ్మా, దేవుని మాట కొరకేగా ఖర్చు పెడుతున్నావు. ప్రియులారా, ఆలోచించండి, ఇదంతా అమ్మేసేటప్పుడు ఊహించండి, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకొని ఉంటారు? అరే, వీళ్ళంత వెర్రి బాగులోళ్ళు ఇంకెవరూ లేరురా అన్నారు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? నోవహు అసలు అలా అంత సమర్పణ కలిగి ఉండటానికి ఒక పక్కన కుటుంబాన్ని సర్దుకోవాలి, రెండో పక్కన సమాజాన్ని సర్దాలి. ఎలా సర్దాలి తెలుసా? నోవహు రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తుంటే ఒకడు వర్షం ఇటు నుంచి వస్తుంది, కింద నుంచా పైనుంచా? ఎందుకంటే అంతకుముందు వర్షం లేదు కదా. ఇలాగా వెటకారంగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి ఎలాగ ఆన్సర్ చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి ఎలా ఆన్సర్ చెప్పాలి, అసలు ఊహిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. ఒక ఆత్మ సంబంధి కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎంత ప్రయాసపడ్డాడండి. మా సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. దేవుడు ఆయనకి 2 పిల్లల్ని ఇచ్చాడు. తను ఖతారులో ఉండేవాడు. తను వచ్చినప్పుడల్లా అంటుండేవాడిని, నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు, అయితే నీ భార్య పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళు, లేదా అది వదిలేసి ఇక్కడికి వచ్చాయి అని చెబితే, ఓ సంవత్సరం క్రితం అన్న వాక్యం నాకు అర్థమవుతుంది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బతుకునని అర్థమవుతుంది, నేను వచ్చేస్తున్నానన్నా. దేవుడు కూడా అనుకోని రీతిగా భార్యకి జాబ్ ఇచ్చాడు, వదిలేసి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు మా సంఘంలో సంగతి చెప్తున్నాను నేను. దేవుని చిత్తం అనేదానికి మనం ఇచ్చే విలువెంత? నోవహు సమర్పణ అంత గొప్పది. కుటుంబాన్ని కట్టుకోవడానికి అంత సమర్పణ. ప్రియులారా, ఇంత పెద్ద ఓడ కేవలం ఆ ఒక్క కుటుంబం వారి యొక్క సహకారులతో కలిసి చేయగలిగింది. మరి మన సంగతి ఏంటి? ప్రభువు కోసం మనం చేస్తున్న కార్యాలు ఏంటి? హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుదాం రండి. 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతారా? హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు ఆగండి, అది వరకు చూడని సంగతులను గూర్చి. ఒక్కసారి ఆగుదాం. అది వరకు చూడని సంగతులు. ఒకసారి అందరు నా వైపు చూడండి.
నోవహు అది వరకు చూడనివి ఏమేమి ఉన్నాయి? కమాన్ మాట్లాడండి. ఏమేమి ఉన్నాయి బ్రదర్? 1, వర్షం లేదు. గుడ్. 2, ఓడ కూడా లేదు. వెరీ గుడ్. అంతకుముందు ఓడలు లేవు కదా. నెక్స్ట్, జలప్రళయం లేదు. వెరీ గుడ్. ఇంకా చాలా బాగా చెప్తున్నారు. నెక్స్ట్, అన్ని రకాల జంతువులు కూడా చూడాల. అన్ని రకాల జంతువులు చూడాలి. అంతకుముందు మహా అయితే గొర్రెలు, మేకలు ఇలాంటివే. కానీ మిగతావన్నీ అడవుల్లో అక్కడక్కడ ఉండేవి. రకరకాల జంతువులు కూడా చూడాలి. ఇంతవరకు ఇవేమీ చూడాల. జలప్రళయం చూడాల, పైనుండి వర్షం రావడం చూడాల, ఓడను చూడాల. ప్రభు చెప్పాడు, ఆయన కట్టాడు, అంతే. ఇవేమీ లేనప్పుడు కట్టడానికి ఎంత సమర్పణ కావాలి, ఎంత విశ్వాసం కావాలి, ఎంత ఫోకస్డ్ సైట్ ఉండాలి, ఎంత ఏకీభవించిన లేకపోతే కేంద్రీకరించబడిన దృష్టి ఉండాలి. అందుకనే నోవహు దినములు మనుష్య కుమారుని దినాల్లాగా ఉంటాయి అని ప్రభువు చెప్పాడు. ఆత్మ సంబంధులుగా బ్రతుకుతున్నారా? అయితే మనం చేయవలసిన పని వ్యక్తిగతంగా మొదటిగా మనల్ని మనం కట్టుకోవాలి. మనల్ని మనం కట్టుకునేటప్పుడు అనైతికమైన లోకంలో బ్రతుకుతున్నాం, కానీ నైతికంగా బ్రతకాలి. ఎలీనా ఇవాన్ అనే 18 ఏళ్ల అమ్మాయి యూనివర్సిటీలో జాయిన్ అయింది. ఆ అమ్మాయి చాలా అందగత్తె. తను నడిచి వెళ్తూ ఉంటే అంతకుముందే యూనివర్సిటీలో ఉన్న పోకిరి వాళ్ళు, అప్పటికే 5-6 సార్లు డిమ్కీలు కొట్టిన వాళ్ళు, అరే కొత్త పెట్టొచ్చిందిరా అని ఇలా కామెంట్లు చేస్తూ ఉండగా సిగ్గుపడకుండా, బిడియపడకుండా ఒక స్మైల్ ఇచ్చి నవ్వుకుంటూ వెళ్ళింది. మిగతా ఆడపిల్లలు అలా కాదు, ర్యాష్గా ఉండేవాళ్ళు, సిగ్గుతో అన్న మెలికలు తిరిగిపోయేవాళ్ళు. ఈ అమ్మాయి విచిత్రంగా ఉంది. మళ్ళా వచ్చేటప్పుడు మళ్ళా కామెంట్ చేశారు, హాయ్ అన్న అని చెయ్యి ఊపుకుంటా వెళ్ళిపోయింది. అరే ఏంట్రా ఈ అమ్మాయిలు ఏదో ప్రత్యేకత కనపడుతుంది. తన వస్త్రధారణ, హావభావాలు ఏమీ ఎక్కడా తేడా లేదు. 2వ రోజు వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోయారు. ఊరికే చూస్తున్నారు కానీ సైలెంట్ అయిపోయారు. వారం రోజుల తర్వాత ఆ అమ్మాయి అందరితో కలివిడిగా మాట్లాడుతూ హాయ్ అన్న, హాయ్ అక్క అనేది. చిన్నపిల్లలు అయితే హాయ్ తమ్ముడు, హాయ్ చెల్లి అనేది. 3 సంవత్సరాలు గడిచే సమయానికి, యూనివర్సిటీ అమ్మాయి వదిలేసే సమయానికి, ఆమెకు మార్కులేసే ప్రొఫెసర్లు సిగరెట్ తాగుతూ ఉండగా అమ్మాయి అటు వస్తుంటే సిగరెట్ కింద పడేసి, ఏయ్ ఎలీనా వస్తుంది, సిగరెట్ తీసేయ్ అనేవాళ్ళు. ఒక్క యవనస్తురాలు ఒక క్యాంపస్ మొత్తాన్ని అలా ప్రభావితం చేసింది. అనైతికత, అక్రమం ప్రబలిన దాంట్లో ఒక్కటి నిలబడింది. ఎప్పుడు ఇతరులు కామెంట్ చేసేలాగా బట్టలు వేసుకునేది కాదు. నీతిపరుడు అంటే అది అర్థం. అనైతికంగా, అక్రమంగా నడుచుకునే వాళ్ళ మధ్య ఇలాంటి వాళ్ళు కావాలి దేవునికి. నిందారహితుడంటే అర్థం అది. ఒక్క పేపర్ మీద ఒక్క లైన్ కూడా నీ గురించి రాయలేని స్థితిలో ఉండాలి. అలా కాపాడుకున్నాడు. దేవునితో నడవడం అంటే అది సమయాన్ని వెచ్చించడం. డూ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ క్వైట్ టైం? దేవునితో గడిపే సమయం ఎంత? నిన్నటి దినాన ఒక యవనస్తుడు ఫోన్ చేసి బస్సులో వస్తూ ఉండగా, అంకుల్ మీతో పర్సనల్గా మాట్లాడాలని ఉంది, ఏడుపు వస్తుంది అంకుల్ అన్నాడు. ఎందుకు అంత బాధపడుతున్నావు అని అంటే, రక్షణ పొందిన తొలి దినాల్లో దేవునితో ఎంత సమయం గడిపేవాడినో ఇప్పుడు ఆ టైం ఉండట్లేదు అంకుల్. నాకు తెలియకుండానే దీని పర్యవసానం ఆలోచిస్తుంటే నేను ఎక్కడ తేల్తానని భయం వేస్తుంది అంకుల్. సమయాన్ని గడపలేకపోతున్నాను అంగలారుస్తున్నాడు ఫోన్లో. ఏరలాటాళ్ళు ఆత్మ సంబంధులకు ఉంటాయా? అది అటువంటి లక్షణాలు. అదేమీ లేదంటే ఒక సామెత ఉంటుంది తెలుసా, నిండా మునిగినోడికి చలే ఉండదు. నువ్వు నిండా మునిగితే అసలు ఈ ఫీలింగ్స్ ఏమి ఉండవు.
ఆ రీతిగా కట్టుకున్నాడు. సంపూర్తి విధేయత చూపాడు, ఎక్కడ తేడా లేదు. ఇలాగ నీతిపరుడు కాబట్టి నీతిని ప్రకటించాడు. ఇటువంటి వ్యక్తులుగా మనం మన తరంలో ఉన్నప్పుడు ఉజ్జీవాన్ని చూడగలుగుతాం. లేకపోతే ఈ కూడికలు ఎలా మారతాయో తెలుసా? 43వ వార్షికోత్సవ నిర్జీవ కూడికల్లాగా మిగిలిపోతాయి. ఉజ్జీవం అంటే అకస్మాత్తుగా వచ్చేది కాదు, మనలో వచ్చేది, మనుషుల్లో వచ్చేది. ఉజ్జీవం అంటే గాల్లో పుట్టేది కాదు. ఉజ్జీవం అంటే మనుషుల్లో పుట్టేది, హృదయాల్లో పుట్టేది, దేవుని భయములో నుంచి పుట్టేది, ప్రార్థనలో నుంచి పుట్టేది, సమర్పణలో నుంచి పుట్టేది. మనుష్య కుమారుని దినములలో ఇటువంటి ఆత్మ సంబంధులుగా ఉండడానికి మనల్ని మనం అప్పగించుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం మీరు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి వందనాలు ప్రభువా. శోధనలో మేము ఏ రీతిగా నిలబడాలో మొదటి వర్తమానంలో, ఈ మనుష్య కుమారుని దినములలో ఆత్మ సంబంధమైన వైఖరి ఎలా కలిగి ఉండాలో రెండవ వర్తమానంలో మా ఎదురుకు తీసుకొని వచ్చినందుకు వందనాలు. దీవించండి. మిగిలిన కుడికల్లో మీ సహాయం ఇచ్చి నడిపించండి. యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.